నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద ఒకరికొకరు ఎదురయ్యారు. అర్చకులు స్వామి, అమ్మవార్ల తరపున వేరువేరుగా ఆళ్వారు దివ్య ప్రబంధంలోని పాసురాలను స్తుతించారు. ఆ తరువాత అమ్మవార్లు స్వామివారిని నిందాస్తుతి చేసిన అనంతరం ఒకరిపై ఒకరు 3 సార్లు పూలబంతులను విసరడం, స్వామివారు పుష్పఘాతం నుంచి తప్పించుకోవడం వంటి ఆసక్తికరమైన సన్నివేశాలతో ఈ ప్రణయ కలహ మహోత్సవం నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో అధ్యయనోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజులో భాగంగా స్వామివారు నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని ప్రత్యేకంగా పూలు, వజ్రాభరణాలతో సుందరంగా అలంకరించారు. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. భద్రాచలం రామయ్య ఆలయంలో గిరి ప్రదక్షిణ ఉత్సవం వైభవంగా జరిగింది. శ్రీరాముని జన్మ నక్షత్రం పునర్వసును పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. భక్తులు శ్రీరామ పునర్వసు దీక్షను స్వీకరించారు. శ్రీ భక్తరామదాసు ట్రస్ట్ దేవస్థానం సహకారంతో జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. గిరి ప్రదక్షిణతో భద్రాచలం అంతటా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడింది.
సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారికి గోదాదేవి విరచిత పాసురాన్ని పఠించారు. పాసుర పఠనం అనంతరం గోదాదేవి అమ్మవారిని విశేషంగా అలంకరించి బేడా మండపంలో వేద మంత్రోచ్చారణలు, నాదస్వర వాయిద్యాల మధ్య తిరువీధి పల్లకీ సేవను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని తోట కళ్యాణ మండపంలో గోదాదేవి రంగనాథ స్వామి వారి కళ్యాణం కనుల పండువగా జరిగింది. ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారిని పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, వివిధ రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. వేద పండితుల వేద మంత్రాల మధ్య కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ ఆండాల్ భక్తి సేవా సమితి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థమై కళ్యాణం జరిగింది. ఈ సందర్భంగా కోలాటాలు, భక్తి గీతాలు, నృత్యాలు, అమ్మవారి వేషధారణ, అన్నమాచార్య కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అరుణాచలంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి 146వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పునర్వసు నక్షత్రం రోజున శ్రీ రమణాశ్రమంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అద్భుత అపూర్వ ఆత్మజ్ఞాన తత్వవేత్త రమణ మహర్షి 1879 ధనుర్మాసంలో పునర్వసు నక్షత్రం రోజున తమిళనాడులోని తిరుచిలిలో కర్మయోగి అలగమ్మ సుందరయ్య అయ్యర్ వారి తల్లిదండ్రులకు జన్మించారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి జయంతిని పురస్కరించుకొని భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి సద్గురు శ్రీ రమణుల దివ్యాశీస్సులు పొందారు.
శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎటు చూసినా భక్తజనులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. స్వామి అయ్యప్ప నామస్మరణతో శబరిమల ఆలయం భక్తి వాతావరణంతో నిండిపోయింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు శబరిమలకు తరలి వెళ్తున్నారు. వేములవాడ భీమేశ్వరాలయం భక్తజన సంద్రమైంది. సమ్మక్క జాతర నేపథ్యంలో ఆదివారం కూడా కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకాలు, శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి శ్రీ లలితా సహస్రనామ చతుషష్ఠి పూజ, పరివార దేవతలకు అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించిన భక్తులు అభిషేకాలు, అన్నపూజలు, అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. స్వామివారి దర్శనం కోసం జిల్లావాసులే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు. సంప్రదాయబద్ధంగా బెల్లం పాయసంతో బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు. మల్లన్నను దర్శించుకొని పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం, బండారి సమర్పించారు. మల్లన్న సహోదరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని బెల్లం పానకం సాకపెట్టారు. బోనం నివేదించి ఒడిబియ్యం పోసి పిల్లాపాపలను, పాడి పంటలను కాపాడమంటూ వేడుకున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం భక్తజన సంద్రంగా మారింది. మేడారంలోని సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు దేవతలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆదివారం కావడంతో వేలాది మంది కుటుంబ సమేతంగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించారు. సంతానం కోసం జంపన్న, నాగులమ్మలకు ముడుపులు కట్టారు. గద్దెల ప్రాంగణంలో ఎత్తుబెల్లం, ఒడిబియ్యం, పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం మేడారం పరిసరాల్లోని చెట్ల కింద విడిది చేసి రోజంతా ఆటపాటలతో సందడిగా గడిపారు. శ్రీగిరిలో ఫిబ్రవరి 8 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. పరిపాలనా భవనంలో శివరాత్రి ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ శాఖల అధికారులు, ప్రధాన అర్చకులు, స్థానాచార్యులు, వేద పండితులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఉత్సవాల్లో జరిగే కైంకర్యాలన్నీ ఎలాంటి లోటు లేకుండా జరగాలని ఆలయ ఈవో ఆదేశించారు. బాపట్ల జిల్లా చీరాల శ్రీ అభయ వీరాంజనేయ సహిత శ్రీ కోదండ రామాలయంలో 19 రోజులుగా శ్రీ భూవరాహ హోమం ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీవారిని లక్ష్మీ నృసింహుడిగా అలంకరించారు. అనంతరం సీతారాములకు విశేషంగా మత్స్యనారాయణను స్మరిస్తూ 125 బంగారు పుష్పములతో పుష్పార్చన నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్ చౌక్ మైదాన్ ఖాన్ శ్రీ బాలాజీ దేవాలయంలో అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. యాజ్ఞిక స్వామి అలంకార బ్రహ్మ శ్రీ శృంగారం ఆత్రేయాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప, శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో శ్రీ బాలాజీ ఆలయ ప్రాంగణం మార్మోగింది. ఈ మహాపడి పూజ మహోత్సవానికి పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణ, భజన, పాటలు, భక్తి గీతాలను ఆలపించారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.